అనుమానం నాకు వచ్చిందండి అన్నవారు అంటే యథార్థంగా చేయెత్తుతారా? మిగిలినంతా మోసం చేస్తున్నారనమాట. సరే, ఆ ప్రశ్న వేరేలాగా ఉంటుందేమో. ఏదన్నా ఒక చెడ్డ జరిగినప్పుడు దేవుడు నిజంగా ఉన్నాడా అంటారేమో కొంతమంది. మన జీవితంలో ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కొరత వచ్చినప్పుడు మనకు అనిపిస్తుందేమో, దేవుడు నిజంగా మన అక్కర్లు తీర్చేవాడా, మన అవసరత తీర్చేవాడా, మన అవసరతలు తీరుస్తాడా, ఉన్నాడా, లేడా, నిజంగా దేవుడు మనల్ని చూస్తున్నాడా? డస్ గాడ్ రియలీ కేర్ అబౌట్ అస్? నిజంగా దేవుడు మనల్ని గురించి అక్కర కలిగి ఉన్నాడా? దేవుడు మన అవసరతలు తీర్చగలడా, మన హృదయం వాంఛను తీర్చగలడా అని అనుమానం వచ్చుంటుంది. ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరోజు కొంతమంది స్నేహితులు కూర్చున్నారంట. చాలా రోజుల తర్వాత వారు కొంచెం పిక్నిక్కి వెళ్ళి కూర్చొని ఉదయకాలం లేచి ఒక కాఫీ పట్టుకుని, అందరు కాఫీలు పెట్టుకుని కాఫీ దగ్గర కూర్చొని, టేబుల్ దగ్గర కూర్చొని, ఒక అతనేమో కాఫీ పట్టుకున్నాడంట. పట్టుకుంటుంటే చెయ్యి వణిగిపోతా ఉందంట. అయ్యోయ్యో నేను ముసలాన్ని అయిపోయినా అనుకుంటున్నాడంట. వెంటనే పక్కన ఇంకొక ఆయన ఉన్నాడంట. ఆయన కాఫీ పట్టుకున్నాడంట. అయ్యో ఈ కాఫీయా కాదా నేను కంట్లో చూడలేకపోతున్నానే అంటున్నాడంట. నాకు కళ్ళు సరిగ్గా కనిపించలేదు అంటున్నాడంట. మళ్ళీ ఇంకొక ఆయన అంటాడంట, నేను ఈ కప్పు కూడా ఎత్తలేకపోతున్నాను అంటాడంట. మళ్ళీ ఇంకొక ఆయన అంటాడంట, నాకు కాఫీ తాగడానికి నాకు తాగొద్దన్నారు డాక్టర్ అంటున్నాడంట. దీని అన్నిటికీ కారణము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తారంట. మొత్తానికి నేను బీపీ మాత్రం వేసుకుంటున్నాడు, అందుకే వద్దన్నాడు, కాఫీ తాగొద్దన్నాడు. అయినా మన టీంలో కూర్చుని ఉన్నాం కదా, మనం కాఫీ తాగుదామని ఒక ఆయన అనుకుంటాడంట. మొత్తానికి ఒకటి మాత్రం నిజం, మనం ఇంకా బ్రతుకుతున్నాం అనుకుంటారంట ఒక ఆయన మాత్రం. మనం ఇంకా బ్రతికి ఉన్నాము. అనేక సార్లు మన జీవితంలో మనం ప్రారంభిస్తాం ఒక పని, నిరుత్సాహంతో మిగిలిపోతాం. ఒక నిర్ణయం చేస్తాం, ఒక తీర్మానం చేస్తాం, ఒకటి మంచి పని చేయాలనుకుంటాం. ఇంక ఈ రోజు నుంచి మారిపోవాలనుకుంటాం. ఈ రోజు నుండి నేను ఉద్యోగం ఈ రోజు నుంచి పుస్తకం చదివేయాలి, ఈ రోజు నుంచి పరీక్షలు రాసేయాలి, ఈ రోజు నుండి నేను అన్ని అది ఎప్పుడో చేయాల్సిన ఇప్పుడు చేద్దాం అనుకుంటాం. కానీ ఎక్కడ ముగిస్తుంది అంటే నిరుత్సాహంతో ముగిస్తుంది, ఏడుపుతో ముగిస్తుంది. అలాంటి సమయంలో మనం అడుగుతాం, దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు మన పట్ల అక్కర కలిగి ఉన్నాడా? మన జీవితంలో ఎన్నోసార్లు మనకు అనిపిస్తుంటుంది,